హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వడియాలు పెట్టుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం. బొబ్బరిపప్పు కేజీ, మినపప్పు పావు కేజీ, పెసరపప్పు పావు కేజీ, జీలకర్ర 50 గ్రాములు, కారం మన స్పైస్ తగ్గట్టు, సాల్ట్ ఇంకా పసుపు. ఇంట్లో నేను పొట్టు మినపప్పు చూపించాను కదా, ఇప్పుడు చాలామంది పొట్టు మినపప్పు కన్నా గుండ్ల పప్పు వాడుతున్నారు కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేజీ బొబ్బరిపప్పు క్లీన్గా కడుక్కొని నానబెట్టుకోవాలి. అలాగే మినప్పప్పు పావు కిలో అండ్ పెసరపప్పు కూడా క్లీన్గా కడుక్కొని నానబెట్టుకోండి. ఈ 3-4 అవర్స్లో పూర్తిగా నానిపోతాయి. మనం పొట్టిపప్పు వాడాం కాబట్టి ఆ పొట్టంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి. ఈ పప్పుల్లో బాగా రాళ్ళు ఉంటాయి, అవంతా గాలించుకోండి. మనం గాలించుకోకపోతే ఆ రాళ్ళు పంట కింద తగులుతాయి. మేము ఈ పప్పుని రోట్లో రుబ్బుకుంటున్నాము. మీరైతే గ్రైండర్లో లేదా మిక్సీలోనే రుబ్బుకోవచ్చు. కానీ రుబ్బే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే పప్పు మెత్తగా రుబ్బితే అసలు టేస్టే ఉండదు. పిండి అసలు ఎలా ఉండాలంటే మనం గారెలు వేసుకుంటాం కదా, సేమ్ అలా ఉంటే సరిపోద్ది. మా మమ్మీ పాపం ఒక్కతే రుబ్బేస్తున్నారు మొత్తం. మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పట్టుకునేటప్పుడు ఒక్కొక్క వాయి వేసుకొని పట్టుకుంటాం కదా, అప్పుడు వాటిలో ఇవి వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఈ 3 ఒక్కొక్క వాయికి కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి. మనం ఒక్కొక్క వాయికి ఇలా వేసుకోవటం వల్ల అన్నిటికీ కలుస్తుంది. అంచనా లేకపోతే కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకోండి. లాస్ట్లో మనం టేస్ట్ చూసి మళ్ళీ ఇవి మిక్సీ పట్టుకొని సపరేట్గా వేసుకోవచ్చు. దీని టేస్ట్ ఎలా ఉండాలంటే కొంచెం ఉప్పుగా ఉండాలి, కొంచెం ఘాటుగా ఉండాలి అనుకునే వాళ్ళు కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇలా కొంచెం క్లీన్గా క్లాత్ ఏదైనా ఒకటి తీసుకొని, కొంచెం పెద్దగా తీసుకోండి. మనం వడియాలు పెట్టే ముందు ఆ క్లాత్ని వాటర్లో తడపాలి. తడిపి మంచిగా పిండేసి ఒక మంచం మీద పరుచుకోండి. ఇలాగా మొత్తం పప్పులు కలిపి కేజీన్నర కదా, ఇగో పిండి ఇంత అయితే వచ్చింది. పిండి వేరే దాంట్లో కొంచెం కొంచెం తీసుకొని వడియాలు పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం ఒకేసారి బయటికి తీసుకొస్తే గాలారిపోద్ది, బాగోదు. సో కొంచెం కొంచెం తీసుకొని గబగబా పెట్టేసేయండి. వడియాలు రౌండ్గా కొంచెం చిన్న సైజులో పెట్టుకోండి. ఎందుకంటే మనం కర్రీ కానీ పులుసు కానీ చేసినప్పుడు దాంట్లో ఉడికి చాలా పెద్దగా అయితే అవుతాయి. సో చిన్నగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. వడియాలు అయితే మేము 3 కలిసి పెట్టాము ఫాస్ట్గా. ఇలా నీట్గా అన్నీ పెట్టుకున్న తర్వాత బాగా ఎండొస్తే 1 డేలో ఎండిపోతాయి, లేదా నార్మల్గా ఎండొస్తే 2 డేస్లోనే ఎండిపోతుంది. మేము ఇంట్లో కూర్చొని పెట్టేసాము, తర్వాత అంతా ఎండలోకి షిఫ్ట్ చేసాము ముగ్గురం. ఈ వడియాలు ఎండిని అని ఎలా తెలిసిద్దంటే లోన పచ్చంతా పోయి గలగల్లాడుతూ ఉంటాయి. ఇలా పట్టుకోగానే వచ్చేస్తాయి క్లాత్ నుంచి బయటికి. అప్పుడు ఈ వడియాలన్నీ మంచిగా ఎండినట్టు అర్థం. చాలా సింపుల్ కదా ఈ వడియాలు పెట్టడం. మేము కేజీ అలా పెట్టాం, కానీ మీరు కొన్నిటితో ట్రై చేయొచ్చు. లైక్ బొబ్బరిపప్పు 1/2 కేజీ తీసుకుంటే మిగతా 2 పప్పులు పావు కేజీ కన్నా తక్కువ తీసుకోవాలి. ఆ మిగతా 2 పప్పుల కన్నా బొబ్బరిపప్పు అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అలా చూసుకొని పెట్టుకోవచ్చు. ఇవి 6 months నిల్వ ఉంటాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.